ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ రమ్య. ఈరోజు మనం ఒక అందమైన కథని చెప్పుకుందాం. అనగనగనగా ఒక అడవిలో ఒక ఎలుగుబంటి ఉండేది. దానికి తనకు చాలా బలం ఉందని చాలా పొగరు. అడవిలోని జంతువులతో అనవసరంగా గొడవలు పెట్టుకునేది, వాటిని ఏడిపించేది, హింసించేది. దానితో అవన్నీ ఈ ఎలుగుబంటి పీడ ఎప్పుడు విరగడ అవుతుందా అని ఎదురు చూడసాగాయి. అడవిలో సింహాలు, పులులు, ఏనుగుల వంటి పెద్ద పెద్ద జంతువులు ఏవీ లేకపోవడంతో ఎలుగుబంటికి ఎదురే లేకుండా పోయింది. ఎలుగుబంటి ఒకరోజు అడవిలోని జంతువులను అన్నింటినీ పిలిపించింది. ఈ అడవిలో నన్ను ఓడించే మునగాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే నాతో పోటీకి రండి, లేకపోతే రేపటి నుంచి నేనే ఈ అడవికి రాజును. మీరంతా నేను చెప్పినట్లు వినాలి అని సవాలు చేసింది. జంతువులు భయంతో ఏవీ ముందుకు రాలేదు. ఆ అడవిలో ఒక తాబేలు ఉంది. అది చాలా తెలివైంది. ఎలాగైనా ఆ పొగరుబోతు ఆట కట్టించి అడవిని కాపాడాలి అనుకుంది. వెంటనే అది ఎలుగుబంటి ముందుకు వచ్చి ఒక తాడు నా కాలికి కట్టుకొని ఈ చెరువులోకి దూకేస్తా. నీకు నిజంగా అంత బలం ఉంటే నన్ను బయటకి లాగగలవా? నీటిలో నన్ను ఎదిరించే మునగాళ్ళు ఎవరూ లేరు అనింది తాబేలు. ఆ మాటలకు ఎలుగుబంటి పడి పడి నవ్వుతూ, ఏంది, నిన్ను నేను బయటకి లాగలేనా? గట్టిగా ఒక్క లాగు లాగానంటే ఎగిరి చెరువులోంచి బయటకొచ్చి పడతావు. నేను పోటీకి సిద్ధమంది ఎలుగుబంటి. తాబేలు, సరే అయితే నేను నీళ్ళల్లో బాగా అడుగుకుపోతాను, చేతనైతే నన్ను లాగు చూద్దాం అంటూ ఒక కాలికి తాడు కట్టుకొని గుడుంగన నీటిలోకి మునిగింది. తాబేలు వేగంగా కిందకు పోయింది. ఒక పెద్ద బండరాయికి తాడును కట్టేసి పక్కనే మౌనంగా నిలబడింది. ఎలుగుబంటికి ఇదంతా తెలీదు కదా. దాంతో లాగడం మొదలుపెట్టింది. ఎంత లాగినా తాడు కొంచెం కూడా కదలలేదు. లాగి లాగి దానికి చేతులు నొప్పి పెట్టాయి. ఆఖరికి ఇంకా నాకు చాత కాదు అంటూ తలదించుకుంది. వెంటనే ఆ తాబేలు మరలా తాడును తన కాలికి కట్టుకుంది. ఏమీ తెలియని నంగనాచి లెక్క పైకి వచ్చి, ఓస్, నీ బలం ఇంతేనా? ఏదో పెద్ద వీరునివి అనుకున్నానే ఎన్ని రోజులు అంది తాబేలు. అది చూసి చుట్టూ ఉన్న జంతువులన్నీ పడి పడి నవ్వసాగాయి. ఎలుగుబంటి సిగ్గుతో వాటికి మొహం చూపించలేక అడవి వదిలి బయటికి వెళ్ళిపోయింది. అడవిలోని జంతువులన్నీ సంబరంగా చిందులు వేశాయి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరికొన్ని కథలు, ముగ్గుల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ కూడా ఇవ్వండి. అలాగే బెల్ ఐకాన్ మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంట్రెస్టింగ్ అయిన కథతో, సరికొత్త ముగ్గుతో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.